జిల్లాలకు సరిహద్దున ఉన్న నియోజకవర్గం అది. త్రిభాషా పద్ధతులకు నిలయంగా ఉంటుంది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు కంచుకోటగా మారి రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ జెండా ఎగిరింది. అయితే కారు స్పీడ్కు బ్రేకులేసి మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగిరేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ను అభివృద్ధి చేస్తున్నారా? జుక్కల్ నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో కొనసాగుతుంది. ఇది సమీప పట్టణమైన మహారాష్ట్రలోని డెగ్లూర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లాల పునర్విభజన తరువాత కామారెడ్డి జిల్లా పరిధిలో చేర్చారు. జుక్కల్ 1866లో జిల్లా వ్యవస్థ ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజ్యంలోని అత్రాఫ్ ఏ బల్దా జిల్లాలో ఉప తాలూకాగా ఉండేది. అంటే హైదరాబాద్ శివార్ల జిల్లా నేరుగా నిజాం పరిపాలనలో ఉండి ఇప్పటి కేంద్రపాలిత ప్రాంతంతో సమానమైందన్నమాట. ఆ తరువాత నాందేడ్ జిల్లాలోని డెగ్లూర్ తాలూకాలో భాగంగా ఉండేది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నిజామాబాదు జిల్లాలో చేర్చబడింది. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులుగా కలిగి ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు జుక్కల్ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. 1957లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం మొదట జనరల్ నియోజకవర్గం ఉండేది. 1978లో దీన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలు అయ్యారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తోట లక్ష్మీకాంతారావు ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి హ్యాట్రిక్ ఎమ్మెల్యే హనుమంతు షిండేపై స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాస్తవానికి జుక్కల్ నియోజకవర్గంతో ఇటీవలి కాలంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండేకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు. 2 దశాబ్దాలుగా ఆయన ఈ నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నారు. 2004 నుంచి 2023 వరకు జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన పోటీ చేశారు. మొత్తం 5 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం చేసిన షిండే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హనుమంత్ ఆ పార్టీ తరపున 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌదాగర్ గంగారాం చేతిలో 1241 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 2009లో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రిబాయిపై విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2013 డిసెంబర్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా జుక్కల్ నుంచి పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వ హయాంలో కొంతకాలం తెలంగాణ శాసనసభ షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్గా ఉన్నారు. రెండో ప్రభుత్వ హయాంలో ప్యానెల్ స్పీకర్గా పనిచేశారు. మొదటి నుంచి జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటూ వస్తోంది. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదని ప్రజలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం హామీలతోనే కాలయాపన చేస్తోంది. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ, ప్రజాప్రతినిధి ఎవరైనప్పటికీ జుక్కల్ పరిస్థితి మారడం లేదు. హనుమంతు షిండే పట్టించుకోలేదని స్థానికులు తోట లక్ష్మీకాంతారావు దృష్టికి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉందని ప్రజలతో చెప్పారు.
నిజాం సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చి ఆయకట్టు కింద ఉన్న 11 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని అయిన నిజాం సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం హామీలు కురిపిస్తూనే ఉన్నారు. లెండి ప్రాజెక్టు విషయంలోనూ ఇదే జరుగుతోంది. లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే అయిన తరువాత లెండి ప్రాజెక్టుతో పాటు నిజాం సాగర్, కౌలాస్ నాలా కోటాపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన లక్ష్మీకాంతారావు ముఖ్యమంత్రిని ఒప్పించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నియోజకవర్గానికి వచ్చేలా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొదటిసారి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన హనుమంతు షిండే ఎమ్మెల్యేగా గెలిచిన 3 సార్లు కూడా 35,000కు పైగా మెజారిటీ తెచ్చుకున్నారు. గత ఏడాది ఎన్నికల్లోనూ మరోసారి స్వల్ప ఓట్లతోనే ఓడిపోయారు. ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 476.25 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పుకున్నారు హనుమంతు షిండే. మిషన్ కాకతీయ పథకం కింద 264 చెరువుల పునరుద్ధరణ కోసం 85 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ పథకానికి మరో 300 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. 50 ఏండ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని తాను 10 ఏళ్లలో చేసినట్లు ప్రచారంలో చెప్పుకున్నారు హనుమంతు షిండే. మంజిరా లిఫ్ట్, లెండి కాలువల్లో నీళ్లు పారిస్తానని హామీ ఇచ్చారు. నిజాం సాగర్, కౌలాస్ కోటలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్నారు. కానీ ఆ హామీలేవీ ఆయన సీటును కాపాడలేకపోయాయి. 2014లో దాదాపు 2,000 కోట్ల నిధులతో రోడ్లు, దవాఖానా భవనాలు, చెరువులు, నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, 6 సబ్స్టేషన్లు, అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రాంత ప్రజలకు అందించామని 2018 తరువాత 1,000 కోట్లతో మిగిలిన గ్రామాలకు బీటీ, సిసి రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాలకు భవనాలు, R&B, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వంతెనలు, రోడ్లు, నిజాం సాగర్ సమీపంలో వంతెన, దేవాడ వంతెన, శక్తినగర్ వంతెన నిర్మించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన తోట లక్ష్మీకాంతారావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సొంత ఎజెండాను ప్రచారం చేసుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన NSUIలో చేరి అందులో క్రియాశీలక కార్యకర్తగా ఎదుగుతూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతు షిండేపై 1,152 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆయన ఇచ్చిన హామీలు ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని ఆలోచనలో పడేశాయి. ఏ గ్రామానికి వెళ్లినా తనకంటూ ఒక ప్రత్యేక ప్రణాళిక ఉందని, నియోజకవర్గాన్ని తాను రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం చేయటంతో హనుమంతు షిండేను కాదని తోట వైపు మళ్లారు ప్రజలు. మరి ఆయన ఇచ్చిన హామీల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రజలు ఏమంటున్నారో విందాం. మీరు 100 చెప్పి 50% కూడా చేస్తలేరు. ఇది ప్రజలు మొత్తం గ్రహిస్తున్నారు. రాబోయే కాలంలో వారే మీకు సమాధానం చెప్తారు. రుణమాఫీ అని చెప్పారు. రుణమాఫీ 25% మందికి వచ్చినాయి. మా జీవికలు ఇంతలో అయితే 40-50 మందికి వచ్చినాయి. తెలంగాణలో కూడా రుణమాఫీ మొత్తంకు దాంట్లో కూడా చెప్పడమే తప్ప మొత్తం ఇవ్వడం ఎవరికి లేదు. రుణమాఫీ కూడా మొత్తం 2 లక్షల రుణమాఫీ మేము మాఫీ చేస్తామని మీరు ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. మరి అది కూడా మోసపూరితమే. మరి అది అంతా రాజకీయంగా మేము ఎన్ని చెప్పినా అది లాభం లేదు కానీ ప్రజలే గ్రహిస్తున్నారు. ఎవరైనా సరే ఎంత రాజకీయం అబద్ధం మాట్లాడినా ప్రజలు ఒక గోజల కాశతోని కూడా ఈరోజు సెల్ ఫోన్లు అయినాయి. వారు ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. వానింటి పరిస్థితి వారు చూసుకుంటున్నారు. రాబోయే కాలంలో వారే సమాధానం చెప్తారు. ఎందుకంటే మోసం చెప్పి ఎవరైనా పదవులు వస్తే అది చాలా ఘోరంగా ఉంటుంది. గత ఎమ్మెల్యేలు ఎవ్వరూ చేయని విధంగా ఈరోజు ప్రజాపాలనకు, ప్రజలకు పాలన అందించే విధంగా
గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నగారు జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ మండల కేంద్రంలో క్యాంప్ ఆఫీసులో అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా వదలకుండా వారి సమస్యలు దగ్గర వారిని పిలుచుకొని నీకేం కావాలా, నీది ఏ సమస్య ఉంది అని అడిగి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు పై అధికారులను ఫోన్ చేసి సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల కోసమే నేనున్నా, మీకోసము నేను ఎప్పటికీ 24/7గా పనిచేస్తా అని రాత్రి 12 గంటలు 1 గంటల దాకా కూడా ఏ ప్రజలు వచ్చినా వారు నిద్ర లేకుండా శ్రమిస్తూ వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. లక్ష్మీకాంతారావుకు కలిసొచ్చిన అంశాలు: విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇవ్వడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా లేని నియోజకవర్గమని ప్రచారం చేయడం, మున్సిపాలిటీ కూడా లేని నియోజకవర్గమని చెప్పడం, గెలిస్తే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్న హామీ ఇవ్వడం, మహిళలకు రుణాలు ఇప్పించే ప్రణాళిక ఉందని ప్రచారం చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం, టెక్స్టైల్స్ పార్కు కూడా ఏర్పాటు చేస్తానని ప్రచారం చేయడం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండడం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, లక్ష్మీకాంతారావుకు ప్రతికూల అంశాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అలాగే ఉండటం, అభివృద్ధి కోసం భారీగా నిధులు అవసరం కావడం, పట్టలెక్కని ప్రత్యేకంగా తయారు చేసిన ప్రణాళిక, మహిళల రుణాల విషయంలో అమలు కాని హామీ, హనుమంతు షిండేకు కలిసొచ్చిన అంశాలు, ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి రావటం, ఓడిపోయాక కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం, అప్పట్లో టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటం, రాష్ట్ర విభజన తరువాత బీఆర్ఎస్ వెంట నడవడం, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారన్న పేరు, హనుమంతు షిండేకు ప్రతికూల అంశాలు, నియోజకవర్గంలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగకపోవటం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ సహకరించలేదన్న ప్రచారం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, కాంగ్రెస్ అభ్యర్థి వినూత్న పథకాలతో ప్రచారం చేయడం.